జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బిఫోర్ ఐ కంటిన్యూ విత్ ద న్యూస్, దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిషన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్ లో మీరు కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో జరిగినటువంటి ఈ ప్రమాదం యూటర్న్ తీసుకుంటుండగా జరిగింది. ఒక కారుని స్పోర్ట్స్ బైక్ వచ్చి అతివేగంగా ఢీకొట్టడం ఈ ప్రమాదానికి గల కారణం తెలుస్తోంది. అయితే స్పాట్లోనే 5 చనిపోయారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నారు. కారులో ప్రయాణిస్తున్నవారు, ఇక బైక్ డ్రైవ్ చేస్తున్న 2 కూడా మరణించారు. పాలకొండ చౌరస్తాలో ఈ ప్రమాదం జరిగింది. సో కార్ విజువల్స్ మనం చూస్తున్నాం. కార్ యూటర్న్ తీసుకుంటూ ఉండగా ఒక స్పోర్ట్స్ బైక్, హైబుజా స్పోర్ట్స్ బైక్ వేగంగా వచ్చి ఆ కారు ఢీకొట్టింది. కారు ఏకంగా పల్టీ కొట్టింది. కారు వెనకాల భాగం, లెఫ్ట్ సైడ్ వెనకాల భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. సో విజువల్స్ మనం చూడొచ్చు కార్ పరిస్థితి ఎలా ఉందనేది. సో కార్లో ఉన్నటువంటి 3 అండ్ బైక్ పై వెళ్తున్న 2. ఇది ఆ బైక్, స్పోర్ట్స్ బైక్ చాలా వేగంగా ఉంది. అన్లిమిటెడ్ స్పీడ్, చాలా భయంకరమైనటువంటి వేగంతో అక్కడికి వచ్చి రాగానే ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటన జరిగింది కూడా కొంత రాత్రి సమయంలో ఉన్నట్టుగా అర్థమవుతోంది. సో రాత్రి సమయం, అప్పుడే చీకటి పడుతోంది. కొంతగా ఆ వెహికల్, కార్ డ్రైవర్ యూటర్న్ తీసుకుంటూ ఉండగా వేగంగా వచ్చినటువంటి ఈ స్పోర్ట్స్ బైక్ చాలా భయంకరంగా ఆ కారుని ఢీకొట్టడంతో స్పాట్లో 5 చనిపోయారు. సో ఇక్కడ బైక్ డ్రైవర్దే తప్పనట్టుగా తెలుస్తోంది. సో ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఓవర్ స్పీడింగ్ అండ్ ర్యాష్ డ్రైవింగ్. సో 5 మరణించారు. వారికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రతినిధి శివాజీ సిద్ధంగా ఉన్నారు. శివాజీ, సో ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆ కారు ఎక్కడికి వెళ్తోంది? ఆ బైక్ ఎవరిది? మృతుల వివరాలు తెలుస్తున్నాయి? ఎవరైనా బ్రతికిన వాళ్ళు ఉన్నారు దాంట్లో నుంచి? ఈ ఘటన నుంచి బయటపడ్డవారు ఉన్నారా? రైట్, ఒక్కసారి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నిద్దాం. బిఫోర్ ఐ కంటిన్యూ, ఒక్కసారి ఆ స్పాట్లో అక్కడ ఘటన తర్వాత నుంచి వెంటనే హుటాహుట్న కొంతమందిని అక్కడ గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. సో బైక్ డ్రైవర్ అతివేగంగా రావడమే ఈ ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది. హెల్మెట్ పెట్టుకున్నారు, కొంత దూరంగా హెల్మెట్ కూడా పడిపోయింది. కానీ ఆ ప్రమాదం అంతటి వేగంగా, హెల్మెట్ పెట్టుకున్నా అంతటి ఘోరంగా గాయాలైపోయి చనిపోయారంటే వాళ్ళు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నా అర్థమవుతోంది. ఆ బైక్ పరిస్థితి చూడండి. ముందుగా ఆ పెట్రోల్ ట్యాంక్ పూర్తిగా విడిపోయింది, సీట్ లేదు, బైక్ పూర్తిగా నుజ్జు అయిపోయింది. ముందు హ్యాండిల్ కూడా విరిగిపోయింది. ఇక కారు పరిస్థితికి వస్తే కారు వెనకాల భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. కారు సగం వరకు డైరెక్ట్గా నొక్కి పెట్టినట్టుగా అయిపోయింది. వెనకాల కూర్చున్నటువంటి 2 చిన్నారులు కూడా మరణించినట్టు తెలుస్తోంది. మరోవైపు అటు పెద్దల్లో కూడా ఒకరు, మొత్తంగా కారులో ప్రయాణిస్తున్నటువంటి 3, బైక్ మీద ఉన్నటువంటి 2 కూడా స్పాట్లోనే చనిపోయారు. చూసారు కదా, ఒక్కరి ఆహ్లాదం, వేగంగా వెళ్ళినటువంటి ఆ థ్రిల్, ఒక్కసారి ఆ థ్రిల్ కాస్త ఇంతమందిని కిల్ చేసిందని చెప్పాలి. సో అందుకే దయచేసి వేగాన్ని నియంత్రించండి, జాగ్రత్తగా వెళ్ళండి. లేదంటే ఇటువంటి ప్రమాదాల్లో చాలా పెద్ద మొత్తంలో మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది, ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. సో విజువల్స్ మనం చూడొచ్చు, చాలా భయంకరమైన యాక్సిడెంట్ ఇది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శివాజీ అందిస్తారు. శివాజీ, ఏం జరిగింది ఈ ఘటనలో? ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ చోటు చేసుకుంది? ఎవరైనా బ్రతికున్న వారు ఉన్నారా? సో అక్కడ ఆ మృతుల వివరాలు ఏం తెలుస్తున్నాయి? మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పాలకొండ చౌరస్తా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు గుర్తిస్తున్నారు. ఇంకా వీటిపైన కూడా పూర్తి వివరాలు రావాల్సింది. ఆ కారు సంబంధించినటువంటి సుజుకి సంబంధించినటువంటి హియాబస్ స్పోర్ట్స్ బైక్, అదేవిధంగా కారు 2 కూడా ప్రమాదానికి గురైనవి. స్పోర్ట్స్ బైక్ స్పీడ్ గా బైక్ పైనటువంటి 2 వ్యక్తులు, యువకులైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఈ యొక్క వేగంగా వస్తున్నటువంటి కారును ఢీకొట్టడంతో ఒక్కసారిగా అక్కడ కారులో ఉన్నటువంటి వ్యక్తులు, చిన్నారులతో సహా కారులో ఉన్నటువంటి 4 వ్యక్తులు ఉన్నారు. 4లో 3 చిన్నారులు ఉన్నారు. 3 వ్యక్తులు, అక్కడ బైక్ పై వెళ్తున్నటువంటి 2 వ్యక్తులు కూడా ఈ యొక్క ఘటనలో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. కారు యూటర్న్ చేసుకున్నటువంటి సందర్భంలో పాలకొండ చౌరస్తాలో యూటర్న్ చేసుకున్నటువంటి సమయంలో అక్కడ నుంచి స్పోర్ట్స్ బైక్ వస్తున్నటువంటి వేగంగా వచ్చి ఆ కారుకు ఢీకొనడంతో ఒక్కసారిగా ఆ కారులో ఉన్నటువంటి 3 వ్యక్తులు, తర్వాత ఒకరికి తీవ్ర గాయాలన్నీ 3 వ్యక్తులు, తర్వాత అదే విధంగా ఉన్నటువంటి 2 బైక్ పైనటువంటి వ్యక్తులు కూడా 2 అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ ప్రమాదం అంతా కూడా అతి వేగంతో
నడపడం ద్వారానే ఈ యొక్క ప్రమాదానికి గల కారణాలని చెప్పేసి అధికారులు ప్రాథమిక సమాచారానికి రావడం జరిగింది. దీనిపైన కూడా పూర్తిగా సమగ్రమైనటువంటి విచారణ చేస్తున్నామని చెప్పేసి అధికారులు రంగంలోకి దిగారు. కానీ ఈ యొక్క బైకులు సంబంధించినటువంటి వివరాలు ఇంకా పూర్తి రావాల్సింది. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నటువంటిది, కారు మాత్రము భూత్పూర్ నుంచి సంబంధించిన హైదరాబాద్ కి వెళ్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. ఈ కారులో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఐడెంటిఫై చేస్తుంది. వీళ్ళందరినీ కూడా ఉన్నటువంటి మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ప్రాథమిక ఈ యొక్క ఆరోగ్య కేంద్రానికి పంపించి అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రంలో సంబంధించిన వైద్య అందించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు వారికి సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా వీళ్ళకి ఎవరికైతే ప్రాణం మీదకి వచ్చినటువంటి ఈ యొక్క ప్రాణాలు అయితే కొట్టుమిట్టాడుతుందో వీళ్ళందరినీ కూడా హైదరాబాద్కి తరలించడానికి కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనుక మొత్తం మీద అర్ధరాత్రి ఈ యొక్క సందర్భంలో జరిగినటువంటి ఈ ఘటన పైన ఒక్కసారిగా చుట్టుపక్కల ట్రాఫిక్ జామ్ కావడంతో కూడా ఈ యొక్క ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేటువంటి పూర్తి వివరాలు సమాచారం రావాల్సింది మనోజ్. శివాజీ, మృతుల వివరాలు తెలుస్తున్నాయి. ఆ కారు ఎక్కడికి వెళ్తోంది, కారులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఆ సమయంలో ఎవరెవరికి గాయాలు, ఎవరైనా బయటపడ్డవారు ఉన్నారా, వారు మాట్లాడుతున్నారా? ప్రాథమికంగా ఇప్పటి వరకు సమాచారం మేరకు కారు భూత్పూర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నట్టుగా సమాచారం వస్తుంది. ఈ యొక్క సమాచారంలోనే ఈ పాలకొండ చౌరస్తాకు దగ్గర సంబంధించినటువంటి పాలకొండ చౌరస్తా అవుతుందో పాలకొండ చౌరస్తాలో ఈ యొక్క కారు యూటర్న్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అధికారులు ప్రాథమిక సమాచారం ఇస్తున్నారు. కారులో ముఖ్యంగా ఈ చిన్నారులు ఉన్నారు, 3 చిన్నారులు. ఈ చిన్నారులతో పాటుగా ఒక కారు వ్యక్తి ఉన్నాడు. కానీ కారు డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తికి ప్రాథమికంగా తీవ్ర గాయాలైతే అయినాయి. అదేవిధంగా కారులో ఉన్నటువంటి 3 చిన్నారులు చనిపోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఎక్కడనేటువంటి ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ఇప్పటికే ఇంకా ఇక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఆ పోలీసుల యొక్క ప్రాథమిక సమాచారం మేరకు వాళ్ళని ఎస్పీఎస్ హాస్పిటల్కి తరలించారు. కొంతమందిని ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలించారు. బైక్ పై 2 వ్యక్తులు రైడర్ బైక్ సంబంధించినటువంటి బైక్ స్పోర్ట్స్ బైక్, ఈ యొక్క బైక్ పైన 2 వ్యక్తులు కూడా అక్కడికక్కడే వేగంగా ఢీకొనడంతోటి 2 కూడా చనిపోయారు. వీళ్ళిద్దరు కూడా ఎవరు ఎక్కడ వాళ్ళనేది ఇంకా సమాచారం రావాల్సి ఉన్నటువంటి పరిస్థితి మనోజ్. థ్యాంక్ యూ శివాజీ. మొత్తంగా ఒక స్పోర్ట్స్ బైక్ వేగంగా వచ్చి యూటర్న్ తీసుకుంటున్న కారును ఢీకొట్టడంతో పాలకొండ చౌరస్తాలో మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 5గురు మరణించారు. మొత్తంగా స్పాట్లో 2 చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరో 2 బైక్ డ్రైవర్స్ కూడా బైక్ పై వెళ్తున్న వారు కూడా మరణించారు. సో ఇక్కడ ప్రమాద దృశ్యాలు చూస్తూ ఉంటే ఎంత భయంకరంగా ప్రమాదం జరిగింది అర్థమవుతోంది. సో స్పీడ్ అనేది థ్రిల్ ఇవ్వచ్చు, కానీ చాలా భయంకరంగా ఉంటుంది, చాలా మంది ప్రాణాలు తీస్తుంటుంది. ఇక్కడ ఇది మరోసారి నిరూపితమైంది. సో ఇక్కడ ఆ బైక్ వేగంగా రావడం, ఆ యూటర్న్ తీసుకుంటున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం ఇంతటి స్థాయిలో జరిగి మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU